Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. హాయ్ వర్ష, గుడ్ మార్నింగ్. హాయ్. ఏంటి మీరిద్దరూ డ్రామాలు ఆడుతున్నారా? ఏయ్, నువ్వు ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? ఉదయం వెళ్ళిపోతావు అనుకుంటే ఇంకా ఇక్కడే ఉన్నావంటే? లేచి మీ ఇంటికి వెళ్ళవే. కూల్ కూల్ కూల్, వెళ్తాను. వెళ్ళే ముందు అప్పుడు జరిగిందంతా చెప్పి వెళ్తాను. సా జరిగింది చెప్తాను, నువ్వే దీనికి న్యాయం చెప్పు. ఆ రోజు బండి పంచర్ అయింది, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉన్నాను. డ్రాప్ చేయనని అడిగాడు. అవును. సరే ఫ్రెండే గానీ డ్రాప్ చేయమన్నాను. అక్కడికి వెళ్ళాక సరే ఎంత దూరం వచ్చావు కదా లోపలికి రా అన్నాను. అవును. కాఫీయా టీ అని అడిగితే బియర్ అడిగాడు. అవును. సరే అని నాన్న కోసం వచ్చిన బియర్ తీసిచ్చాను. 2-3 బియర్స్ తాగి సైడ్ డిష్ కి నా దగ్గర కిస్ అడిగాడు. అవును. ఏయ్, కిస్ అడిగానా? నేను అడగలేదు, తనే అడిగింది. తను అడిగిందా? లేదు, ఎవరు అడిగారు? అప్పుడే అర్థమైంది 2-3 బియర్ తర్వాత ఏం అడుగుతాడు ఏమి చేస్తాడని. రెస్ట్ వస్తుంది, వెళ్ళాలి. నువ్వు చెప్పు. ఇంటికి వెళ్ళరా, జెనీ పాపం వెయిట్ చేస్తోందని చెప్పాను. తను జెనీ కాదు, నన్ను పెట్టిన శని అంటున్నాడు. అలాగని అన్నా? అబద్ధం చెప్తుంది. నేను అలా అంతా అనలేదు. నేను ఇప్పుడు ఎలా అన్నానే? నాకు బాగా కోపం వచ్చింది. బరబరా లాక్కెళ్ళి బయటికి గెంటేశాను. ఆ 4 బేర్ ఇస్తేనే వెళ్తానంటున్నాడు. 4 బేర్ తాగి వీడు ఏం చేశాడో తెలుసా? ఇంట్లో వాన్ చేసుకుంటే ఫ్లోర్ మురుకవుతుంది, అందుకే. యు హావ్ బ్రోకెన్ మై ట్రస్ట్, జై. తన వాన్ చేసుకునేది దానికోసం కాదు, మన ఇంట్లో తిని వాన్ చేసుకుంటుంది. అబద్ధం చెప్పకు అంటున్నాను. నైట్ నాకు కూడా వామిట్ వచ్చింది. నా మాట నమ్ము జెన్నీ, ప్లీజ్. నువ్వే చూడు సా, నేను వాంతి చేసుకునేలా చేశాడు. అబద్ధం అబద్ధం, నేనంత వర్త కాదు జెన్నీ. నీ వర్త్ ఏంటో ఒకటి చూస్తున్నాను కదా. బాగా అడుగు సా. చాలా అమాయకురాలుగా ఉన్న నన్ను ఓవర్ నైట్ లో ప్రపంచాన్ని చూపించాడు. భలే ఉంది. నటిస్తుంది. నువ్వు నటిస్తున్నావా? అది వాడే నటిస్తున్నాడు. కావాలంటే చూడు. వాడే నటిస్తున్నాడు. లేదు సార్, వాడే నటిస్తున్నాడు. బాగా చూడు. నువ్వే చూడు. స్టాప్. ముందు ఇద్దరు బయలుదేరండి. ఏంటి సా హాస్పిటల్కి తీసుకొచ్చావు? నువ్వు ఫ్రాడా లేక వాడు ఫ్రాడా అని నాకు ఈ రోజే తెలియాలి. రా. మీకు ఈ అమ్మాయి కన్సీవ్ అయిందో లేదో తెలియాలి, అంతేనంటారా? అవును డాక్టర్. యూరిన్ శాంపుల్ ఇచ్చెళ్ళండి, ½ అన్ అవర్లో తెలుస్తుంది. సరే పదాం. రా రమ్మంటుంటే. డాక్టర్, రిజల్ట్ ఏమని వస్తుంది? ఏ మీకు తెలీదా? తెలియకపోవడం కదా ఇప్పుడు సమస్యగా ఉంది. నేరుగా చూస్తే ఎలా ఉంది డాక్టర్? బయటకు వెళ్ళి కాసేపు వెయిట్ చేయండి, నేను చెప్తాను. సరే. హలో. హాయ్. హే, లేవే. లెగువ్వే అంటే జస్ట్ ½ అన్ అవర్. రిజల్ట్ నెగటివ్ అని వస్తే మరో నిమిషమే లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని పారిపోవాలి. ఒకవేళ పాజిటివ్ అని వస్తే పెళ్లి చేస్తుంది. అయితే ఓకే. పాజిటివ్ అని వస్తేనే కదా. నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? ఎవరెవరు చేశారో నాకు తెలీదా? ఏమైనా చేస్తే నాకు తెలీదా అనే ఉద్దేశంతో అన్నాను. టంక స్లిప్ అయిపోయింది, క్షమించు. ఓకే బాబోయ్. సా డాక్టర్ వచ్చింది. మిసెస్ జై. ఎస్ సా, ఆమె నన్ను పిలిచింది. కంగ్రాట్స్ మా, యువర్ ప్రెగ్నెంట్. ఎందుకైనా మంచిది మీరు ఇంకోసారి చెక్ చేయండి ప్లీజ్. ఎన్నిసార్లు చేసినా మీరు చేసిందే. గుడ్ జాబ్. థ్యాంక్స్ డాక్టర్. జెన్నీ, లేదు డాక్టర్ అబద్ధం చెప్తున్నట్టున్నారు. జై ప్లీజ్ కాసేపు ఒంటరి వదిలే.
అక్కడికి జెన్నీ వచ్చిందా? హలో ఆ? ఏంటి? హలో, నేను అడ్వకేట్ పవర్ ని మాట్లాడుతున్నా. ఎక్కడుంది? ట్రాఫిక్ గురించి నువ్వు అసలు పట్టించుకోవద్దయ్యా. నేను నిన్నే రామ్ విలాస్ పాస్వాన్ తో సార్, నమస్తే. మాట్లాడా. అవును, నేను తెల్లవారి వరకు మాట్లాడాను కదా. రఫీక్ ని ఇక్కడికి రమ్మను, కేసుని ఫినిష్ చేసేస్తాను. ఎందుకయ్యా అనవసరంగా ఫోన్ చేస్తావు? ఫోన్ పెట్టవయ్యా. సరే బాబు, ఇప్పుడు నీ కేసుకు వస్తున్నా. మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలంటే పాయింట్ స్ట్రాంగ్ గా ఉండాలి, ఫిల్టర్ కాఫీ లాగా ఉండాలి. పాయింట్స్ ని మీరిద్దరు చెప్తారా? చెప్పండి చెప్పండి చెప్పండి. నువ్వు చెప్పు. నువ్వే డివోర్స్ కావాలని ఇక్కడికి వచ్చింది, నువ్వే చెప్పు. వీడికి పెళ్లికి ముందు ఒక అఫైర్ ఉండేది సార్. సార్ తనకు కూడా అఫైర్ ఉండింది. సూపర్ పాయింట్. సరే, ఎవరితో ఎవరితో? వీడితోనే సార్. నీకు? తనతోనే సార్. నన్ను వెర్రి వెంగళప్ప అని తెలుసుకొని వచ్చినట్టుగా ఉన్నారు. సరే, తర్వాత? సార్ నన్ను ఆఫీస్ వెళ్తే పని చేయనివ్వడు సార్. 100 సార్లు ఫోన్ చేసి ఐ లవ్ యూ అని చెప్తూనే ఉంటాడు. సార్ ఒకరోజు 1 గంట మాత్రమే కాల్ చేయలేదు సార్. దానికి నా మీద ప్రేమ లేదని చెప్పి 1 వారం పాటు వాయించేసింది. అందుకు మీరిద్దరూ కలిసి నన్ను వాయిస్తున్నారా? ఇంకేనా చెప్పు. టిఫిన్ తెచ్చి టేబుల్ మీద పెడితే తిననంటాడు. నేనే తినిపించాలంట. దుర్మార్గురాలా. తినిపించేటప్పుడు వేలు కొరిగితే చాలా బాగుంటుందని నువ్వే కదా అన్నావు. సమ్ టైమ్స్ టిఫిన్ లేకపోతే నా వేలు అడుగుతాడు సార్. నేను ఆశగా కొన్న డైనింగ్ టేబుల్ ని పగల కొట్టేశాడు సార్. పగల కొట్టానా? పగల కొట్టాం డైనింగ్ టేబుల్ మీద. సార్ డైనింగ్ టేబుల్ మీద రొమాన్స్ చేస్తే డిఫరెంట్ గా ఉంటుందని తనే బెడ్ మీద నుంచి అక్కడికి తీసుకెళ్ళింది సార్. సార్ బాత్రూమ్ లో హీటర్ ఉంది, వేడి నీళ్ళు కావాలి అని టార్చర్ పెడుతున్నాడు. బూసు దుర్మార్గురాలా. షవర్ బాత్ అప్పుడు పాయసం తాగితే బాగుంటుందని నువ్వే కదా అన్నావు. ఏయ్, పాయసం అంటే ఏంటయ్యా? సార్ అది ఇప్పుడు ఫుల్ గా అన్ని చేయకుండా కొంచెం లైట్ గా, లైక్ అది ఎలాగండి సార్, ఫుల్ మీల్స్ కాకుండా ఒక టిఫిన్ లాగా సార్. టిఫినా? నేనేమైనా రెస్టారెంట్ నడుపుతున్నానా? ఫుల్ టిఫిన్ హాఫ్ టిఫిన్ అని ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరు? ఇతను నైట్ బాక్సర్ వేసుకుని పడుకోమంటే ఏమీ లేకుండా పడుకుంటున్నాడు. ఎందుకయ్యా? సార్ నాకు అది చిన్నప్పటి నుంచి అలవాటు సార్. నన్ను చేయమంటారు సార్. అసలు ఏం కారణం చెప్తున్నావు నువ్వు? ఓవర్ స్ట్రాంగ్ గా ఉంది కదా. లైట్ గా చెప్తే నేను ట్రై చేస్తాను. సార్ అప్పుడప్పుడు నా తల మీద కొడుతూ ఉంటుంది సార్. నువ్వు కూడా నా వీపి మీద కొడతావు. ఏ నువ్వు నా చెవు కొరకలేదు? నువ్వు నా లిప్పు కొరకలా? నువ్వు నా బొగ్గ కొరకలేదు? నువ్వు నా నడువు గిల్లలేదా? ఆ రోజు మెడ కొరకలేదు? నువ్వు నా వెనక పట్టుకున్నావు కదా. నువ్వేం పట్టుకున్నావు చెప్పే. ఏయ్, నేను పట్టుకున్నానయ్యా. సార్. పాయింట్ ని పట్టుకున్నాను అంటున్నాను. ఓ సరే, నువ్వు అతన్ని గంట కూడా వదిలి ఉండలేవనుకుంటాను. అవును సార్. అవునా ఆవకాయ? నువ్వేమంటావయ్యా? హాఫ్ అన్ అవర్ కూడా కష్టమే సార్. ఏమయ్యా, ఇదొక కేసు అని నేను కోర్టుకు తీసుకెళ్లి పెట్టాను అనుకో, కోర్టులో నన్ను వాదించకుండా జీవితాంతో డైవర్స్ చేసేస్తారు. సార్ అయితే మేము బయలుదేరుతాం. పద ఇక వెళ్దాం. వెళ్ళొస్తాను సార్.